తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. గొండు శంకర్ టీడీపీ యువ నాయకులు శ్రీకాకుళం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదము రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చానీయాంశం అయితే జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అంటే జిల్లా అధ్యక్షుడు గంగాధర్ మనతో ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నాం. చెప్పండి, అసలు ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారని పెద్ద వివాదం జరుగుతుంది, చర్చ జరుగుతుంది. దాని మీద మీరేమంటారు? అది పెద్ద వివాదం కాదు సార్. అది ఇప్పుడు మామూలు ఘాట్ దగ్గర ఏంటంటే స్వాగతం సుస్వాగతం అని ఫ్లెక్స్లు కట్టారు, కొన్ని ఇంకా చాలా ఫ్లెక్స్లు కట్టారు. బాలయ్య బాబు వచ్చేందంటే ఇక్కడ సమాధి దగ్గర అనేది స్వాగతం సుస్వాగతం అని ఉండకూడదని చెప్పి ఆయన వెర్షన్లో ఆయన చెప్పాడు. అభిమానులు ఏంటంటే ఫ్లెక్స్లు తీసేశారని చెప్పి మేము కూడా అదేవిధంగా అనుకున్నాము. పూర్తి తెలుసుకున్నాక ఏంటంటే అది స్వాగతం సుస్వాగతం అనేది ఫ్లెక్స్లు అనేది ఒక సమాధి దగ్గర కట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన వ్యధలో అందులో ఆయన ఏంటంటే బాలయ్య బాబు గారు ఏంటంటే ఒక హిందుత్వము మూఢనమ్మకాలు ఎక్కువ నమ్ముతాడు ఆయన. ఆ ఉద్దేశంతో ఆయన అన్నాడు, కానీ అంతేగాని ఎన్టీఆర్ మీద ద్వేషంతో కానీ వేరే విధంగా మనకు ఉండదు. ఎందుకంటే వాళ్ళంతా కుటుంబ సభ్యులు, తండ్రి కొడుకు సంబంధం. అది వాళ్ళేదో కోపాలు ఉంటే మామూలు ఉంటాయి, ఊరికైనా ఉంటాయి, కానీ దానివల్ల ఏమి ఇవ్వలేదు. అతను ఎన్టీఆర్ అయినా కూడా ఈరోజు జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ హీరో. ఆయన గురించి ఆలోచన అవసరం లేదు. బాలయ్య బాబు ఇప్పటికీ సినిమాలు తీస్తూ అభిమానులు రుజువు చేస్తున్నాడు. ఈ వివాదాన్ని ఎవరుగాడ వేరే విధంగా అనుకోకుండా మనం అందరం కలిసికట్టుగా ఎప్పుడు నందమూరి వంశం అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉంటామని చెప్పి, ఐకమత్యంగా ఉంటామని చెప్పి మేము అభిమానంగా చెప్తున్నాము. అది సార్. అంటే ప్రధానంగా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. అదేవిధంగా ఒక చర్చ అయితే జరుగుతోంది, అంటే వాళ్ళ మధ్యన గ్యాప్ ఉందని. సార్, తెలుగుదేశం పార్టీ అనేది వాళ్ళ తాతగారి పార్టీ సార్. అది ఆ పార్టీ ఆయన ఒకసారి అన్నాడు, నేను నా కట్టి కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీలో ఉంటాను అన్నాడు. ఇప్పుడు ఆయన అవసరం లేదు. ఇప్పుడు ఆయన అవసరం తప్పకుండా ఆయన వచ్చి పార్టీని కాపాడుకుంటాడు ఆయన. ఇప్పుడు ఆయన మొత్తం దృష్టి ఏంటంటే సినిమాలు పెట్టినాడు. అంతేగాని ఆయన పార్టీలో ఆయన చెప్పలేదు ఏ రోజు కూడా నేను తెలుగుదేశం పార్టీ కాదని చెప్పలేదు. పుకార్లు వస్తుంటాయి సార్, ఎన్నో వస్తుంటాయి. ఇప్పుడు షర్మిల ఉంది, జగన్ ఉన్నారు, అయినా మామూలు వస్తుంటాయి, ఏ కుటుంబంలో వస్తుంటాయి. అంతేగాని ఆయన ఎందుకు సార్ పార్టీ వేరే పార్టీకి ఆయన మద్దతు ఎందుకు ఇస్తాడు? ఆయన రూమర్లో ఆయన నమ్మదు సార్. ఆయన్ని ఎన్టీఆర్ అనే వ్యక్తి ఆ పేర్లోనే ఉంది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి అనేవాడు ఎప్పటికైనా సరే ఆయన అవసరం మేరకు తెలుగుదేశం పార్టీ ఆయన ఉపయోగించుకుంటుంది. అంతేగాని ఆయన వేరే విధంగా ఉండాలని చెప్పి ఏ రోజు కూడా అభిమానులకి మేము అభిమానులుగా మేము ఎప్పుడు అనుకోవట్లేదు. అనుకోం కూడా తెలుగుదేశం మేము జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ బాలయ్య ఫ్యాన్స్ కానీ నందమూరి వంశం మొత్తం మేము తెలుగుదేశం పార్టీ. మాకు పార్టీ ముఖ్యం, పెద్ద ఎన్టీఆర్ ముఖ్యం మాకు. ఆయన స్థాపించిన పార్టీలో మేమందరం సభ్యులమే. అంతేగాని మేము వేరే పార్టీ చేసిన అవసరం జూనియర్ ఎన్టీఆర్ గారికి లేదు. అదంతా రాంగ్ ఇన్ఫర్మేషను. దయచేసి నమ్మొద్దు. అభిమానుల్లో వేరే విధంగా అపోహలు వద్దు. అంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, అదేవిధంగా కృష్ణ, అదేవిధంగా గుంటూరు జిల్లాలో కొంతమంది టీడీపీ నాయకులు సైతము జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలి, పార్టీ పగ్గాలు చేపట్టాలని పెద్ద ఎత్తున చేస్తున్నారు. మీరు కూడా అదే కొడతారా? వాస్తవం సార్, ఆయన వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఏంటంటే ఒక కొత్త ఊపు వస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన అవసరం అనేది పెద్దగా పార్టీకి అవసరం లేదనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడు నాయకులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆయన పార్టీ చూసుకుంటున్నాడు, బాలయ్య బాబు ఉన్నాడు, అట్లా పార్టీ క్యాడర్ ఉంది, పార్టీ మంచి ఊపులో ఉంది. ఆయన అవసరం అనుకుంటే చంద్రనాయుడు పిలుస్తాడు, వస్తాడు, ఆయన పార్టీని కాపాడుకుంటాడు ఆయన. అంతేగాని ఆయన పార్టీకి దూరం ఉన్నాడు, ఆయన రాకూడదు, ఆయన రానిరు, ఆయన ఎన్ని ఉత్తమ మాటలు. పార్టీ బలహీనంగా ఉంది కదా, ఈ సమయంలో రావాలి కదా సార్. పార్టీ ఆడ బలహీనంగా ఉంది సార్. పార్టీ భయంకరంగా ఉంది సార్, భయంకర రూపులో ఉంది. నేను పోటీ చేస్తాను, నేను ఆ విధంగా ఉంది పార్టీ. అన్నప్పుడు మా బాస్ మా ఎన్టీఆర్ గారు అవసరం లేదు. ఆయన వస్తాడు, వచ్చిన లేటెస్ట్ వస్తాడు. ఆయన అవసరం మేరకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉపయోగించుకోవాలో చంద్రబాబు తెలుసు, బాలయ్యబాబు తెలుసు. అంతేగాని ఈ అపోహల మటు దయచేసి మటుకు మీడియా మిత్రులకు చెప్తున్నాం మేము, ఇలాంటివి రానివ్వద్దు. అభిమానుల్లో వేరే విధంగా పోవద్దు. అభిమానులు మీరేమో అనుకుంటారు, మీరు ఎంత అభిమానులు అడగండి, మీరే అడగండి. మేము ఎప్పుడు కూడా మేము అది అనుకోము. బాలయ్య బాబు ఏంటంటే ఆ రోజు ఏంటంటే ఆయన చేయడం తప్పేం కాదు. అది ఆయన ఏంటంటే స్వాగతం అంటే అక్కడ సమాధి దగ్గర అలాంటి ఫ్లెక్స్ ఆ విధంగా ఉండకూడదని చెప్పి ఆయన చేసింది. అంతేగాని ఎగ్జాక్ట్ ఫ్లెక్సే తీయాలి, మొత్తం తీయలేదే, ఆ రెండే తీశారు అంతే. దానికి ఇంత అడావుడు చేయడం, వైసీపీ వాళ్ళు దీన్ని ఇంక పెద్ద చేయడము ఇది కరెక్ట్ కాదు, కానే కాదు సార్. ఇది ఎన్టీఆర్ కుటుంబంలో ఎలాంటి వివాదాలు లేవు. కేవలము సమాధి దగ్గర స్వాగతం బోర్డుని మాత్రమే తొలగించమన్నారు. అది సెంటిమెంట్గా బాలకృష్ణ చెప్పాడు కాబట్టి మనసులో మాత్రం ఎలాంటి ఇది పెట్టుకుని చెప్పలేదని కూడా అభిమానులు చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.